తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్కి మ్యారేజ్కి సంబంధించి చాలామంది శుభాకాంక్షలు తెలిపారు. అందులో ప్రధాని మోడీ గారు కూడా తెలిపారు. దీని మీద మీరు సోషల్ మీడియాలో మీ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. మీ ఫేస్బుక్లో వీటిల్లో కూడా మీరు మోడీ గారిని తోలనాడుతూ ఒక మెసేజ్ ఆయన గౌరవించండి. గౌరవ ప్రధానమంత్రి వారు అభినందనలు తెలపడం తప్పులేదండి. మరి ఏంటది? కానీ ఆవిడకి బాలీవుడ్ ప్రముఖ నటి కూడా కాదు, తప్పులేదు. ఆయన ఎవరో ఒకళ్ళు కామన్ మ్యాన్ అనుకుందాం, ఎవరు కామన్ మ్యాన్ ట్వీట్ చేశారు. నేను ఒక మహిళగా అది మంచి సంతోషమే. నేను దాంట్లో చేశారు, ఆయన చాలా సొంత ఇబ్బంది లేదు, అది కూడా రాశాను గౌరవ ప్రధాని. కానీ మణిపూర్లో మహిళల్ని అత్యాచారాలు చేసి నగ్నంగా పెరేడ్ చేసి మణిపూర్ని ఒక్క దగ్గర అనేక చోట్ల దారుణాలు జరుగుతుంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి ఒక స్పందించని మనిషి ఒక ప్రధానమంత్రి పోస్టు, గౌరవ ప్రధానమంత్రి పోస్టు దేశం మొత్తానికి తండ్రి లాంటి పోస్ట్ అండి. ఒక ఆనందం జరిగినప్పుడు మీరు ఎక్కడన్నా చెప్పండి, మీరు వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. మీరు ఒక ఆనందం జరిగిన ఒక శుభ సందర్భం ఉంది, ఒక చోట ఫ్రెండ్ దీంట్లో విషాదం జరిగింది, ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? విషాదం దగ్గరికి వెళ్తారు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనిషి భుజమే చెయ్యాలి. ఆనందం ఉన్నప్పుడు 100 మంది ఉంటారు. అలాగే అందుకని నేను అడిగింది ఏంటంటే, మీకు ఆ రోజు సంతోషం మీరు చేశారు. అలాగే మీరు దేనికంటే మన దీని కంగనా రనౌత్ గారిని అలాగే ఎవరిని ఉమాభారతి గారిని కూడా సమానంగానే పిలిచి ఇద్దరిని పక్కన కూర్చోబెట్టారు. అయోధ్య రామాలయంలో ఉమాభారతి గారికి నేను నమస్కారం పెడతాను. ఎందుకంటే మా పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నిధులు ఇవ్వక్కర్లేదు 100% రాస్తే మేము కాగితం పెట్టగానే ప్లీజ్ షూట్ ఏ లెటర్ మిశ్రాజీ, యూ షూట్ ఏ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్. ఏం దమ్మండి ఆవిడకి? నేను వ్యక్తిగతంగా చెప్తాను, ఏ పార్టీ అయితే బీజేపీ అయితే నాకేందండి. ఐ అప్రిషియేట్ నా ప్రాంతం నుంచి. అందుకని ఇలాంటి వైఖరి మంచిది కాదండి. ఆయన ఇష్టాలు ఉంటాయి, కాదంటలేదు. కానీ బాధ కలిగినప్పుడు, ఇంత దుర్మార్గం దారుణాలు జరిగినప్పుడు స్పందించమని కోరుతున్నాను. పుల్వామా ఘటన జరిగినప్పుడు ఆయన కార్బెట్ నేషనల్ పార్క్లో ఉన్నారు. ఏంటండి స్పందించలేదంటే సాయంత్రం ఏదో మాట్లాడారు. ఒక పక్కన సత్యపాల్ మాలిక్ గారు ఎలా వచ్చారు, ఎంత దుర్మార్గం అండి, మనాన్ని బలి తీసుకున్నారు. అలా బయటకు వచ్చిన తర్వాత ఆర్మీ జవాన్ వాళ్ళ ఆత్మ సాక్షిగా నాకు ఓటేమన్నాడు. ఆర్మీ జవాన్ ఈయన వాడుకుంటాం ఏంటండి? అది తప్పు అంటున్నాను. గౌరవంగా అందరు మేము వ్యతిరేకత కాదు, నేను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి బీజేపీ వాళ్ళకి తెలియని విషయాలు కూడా, అంత గొప్ప మనిషి ఎలా చనిపోయారు నాకు తెలియదా? వాజ్పేయి గారు తెలియదా? నేను వ్యతిరేకించేది ఈ గుమా వ్యాపారం చేతులను ఉత్తర భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ చేసిన అన్యాయం, అంతే తప్ప ఇట్స్ నథింగ్ లైక్ దట్ అండి.